Hi guys, welcome to our channel. Today we are going to street shopping in Bangalore, that is Chickpet. Let's start guys. చాలా మంది అన్నారనమాట చిక్పేటలో షాపింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి వెళ్ళి చూడాలి మనం కూడా. ఫస్ట్ మనం కొద్దిగా మాయిశ్చరైజర్ అండ్ ఒక లిప్స్టిక్ అలా అప్లై చేసి స్టార్ట్ అయిపోదాం. మనం చాలా చూసాం అనమాట ఇన్స్టాగ్రామ్లో అలాగా. బాగుంటుంది చిక్పేట, చాలా రీజనబుల్గా ఉంటాయి తీసుకోవడానికి అని చెప్పి అన్నారు. మనం రెడీ అయ్యేసి ఫస్ట్ వాచ్ పెట్టేసుకుందాం. దానికి తోడు ఒక నార్మల్ వైట్ బ్రేస్లెట్ ఒకటి, బీట్స్ బ్రేస్లెట్ ఒకటి వేసుకుందాం. బెంగళూరులో అదనమాట మన ఎగ్జాక్ట్ రియాక్షన్. నా కొద్దిగా సీరం అప్లై చేసుకుందాం హెయిర్కి. బయటకు వెళ్తాం బట్ ఆల్రెడీ మనకి డ్యామేజ్ హెయిర్ ఎక్కువ. చెట్లకి ఆకులు రావడం వల్ల తక్కువ అవుతాయో కానీ మన జుట్టు మాత్రం ఊడిపోవడం అస్సలు తగ్గదనమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా అంటే మాత్రం చేతికి ఆల్మోస్ట్ ఎంత హెయిర్ వచ్చిందంటే అంత హెయిర్ వచ్చింది. అంతే, ఇంకేం ఉండదు. రోజు రోజు పోగానే మొత్తం అయిపోద్ది, ఏం ఉండదు పైన. ఇంకా జాబు అది ఇది అంటే అసలు అర్థం కావట్లేదు. అంతే గైస్, మనం రెడీ అయిపోయాం. ఇంక వెళ్ళడం మిగిలింది. మేము ఈరోజు ఆల్రెడీ ఫిక్స్ అయ్యామన్నమాట, ఖచ్చితంగా బస్సులో వెళ్ళాలి అని చెప్పి. ఆల్మోస్ట్ మేము బస్ ప్రిఫర్ చేయము, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఆల్మోస్ట్ మేము ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇఫ్ సమ్వన్ ఆస్క్, ఎవరైనా నన్ను ఇలాగా జాబ్ చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అని చెప్పి అడిగారు అనుకోండి, అప్పుడు మన ఎగ్జాక్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? అంతే గాయస్, ఇంక నేను మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ. వెళ్ళడానికి ఇంకా డైరెక్ట్ మేము బస్ స్టాండ్ దగ్గర అనమాట. బస్ స్టాండ్కి వెళ్దాము అనుకున్నాము, కానీ బస్ నెంబర్ అయినా తెలియదు కాబట్టి మళ్ళీ ఎలా కూడా ర్యాపిడోని బుక్ చేసుకుందాన్ని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వీఆర్ స్టార్ట్ అనమాట. వెహికల్ వచ్చింది, ఇంకా స్టార్ట్ అవ్వాము. ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ అసలు ఎంత ఉండదంటే, అంకుల్ పాపం స్ట్రీట్స్లో తీసుకెళ్తా ఉండరు. ఆల్మోస్ట్ అక్కడంతా పర్లేదు, తక్కువ ఉండింది. ఇంకెప్పుడు మెయిన్ రోడ్కి వెళ్ళాము, టూ మచ్ ట్రాఫిక్ అనమాట. ఆల్మోస్ట్ మేము 11కి అలా స్టార్ట్ అయ్యాము, బట్ టూ మచ్ ట్రాఫిక్. శాంతినగర్ నుంచి చిక్పేట్కి ఓన్లీ 2 కిలోమీటర్స్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ బస్న 143 బస్ నెంబరు, మన బస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే ఇట్లా ర్యాపిడో బుక్ చేసుకొని 90 రూపీస్ 80 రూపీస్ అలా పడుతుంది, వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఇంకా స్ట్రీట్స్ అన్ని వదిలేసి మెయిన్ రోడ్లోకి వచ్చాము అంటే ఇంకా పక్కా సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. ఆల్మోస్ట్ 11 అయిపోయింది, బట్ ట్రాఫిక్ పర్లేదు. మార్నింగ్ 9 వాటితో పోల్చుకుంటే తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఆల్రెడీ. హాఫ్ అన్ అవర్ కల్లా రీచ్ అయిపోయాము. 2 కిలోమీటర్స్ అయినా హాఫ్ అన్ అవర్, ఆల్మోస్ట్ ఇట్స్ కామన్ టు టేక్ హాఫ్ అన్ అవర్. మేము ఎక్కువ బయటికి విజిట్ చేయమన్నమాట బెంగళూరు, ఎందుకంటే వర్క్ రూమ్ అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ బయటికి వెళ్ళము, బట్ ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. మాకు తెలియదు కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మీకు ఏం తెలియకపోతే ఆస్క్ సమ్వన్. ఇప్పుడు మీకు తెలియనప్పుడు పక్కన అడిగి ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా బెంగళూరులో కన్నడ రాకపోతే మోసం చేయడానికి ఎక్కువ చూసారు కాబట్టి తెలుసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. ఇంకా మేము వెళ్ళాము. ఆఫ్టర్ రీచ్ మాకు అర్థం కాదనమాట ఎటు వెళ్ళాలి అని చెప్పి, వాళ్ళు అక్కడ ఆపేసి వెళ్ళిపోయారు. మేము ఇంకా ఎక్కడ వెతుక్కుంటా ఉన్నాము. ఫైనల్లీ దొరికేసింది. ఇదే చిక్పేట్ అంటే ఇలాగ ఉంటుంది. బాగుంది గాయస్, మేము చూసిన కలెక్షన్ అంటే ఆల్మోస్ట్ లెహంగాస్ శారీస్కి అయితే మంచిగా ఉంది. ఇంకా మా ఫ్రెండ్ స్టార్టింగ్ మేము కిడ్స్ సెక్షన్ స్టార్ట్ చేసామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి ఇట్లా తీసుకోవడం ఉంటే ఇంకా టెడ్డీ వేర్స్కి వెళ్ళాము. ఈ షాప్ అయితే ఇంకా ఎక్సలెంట్, ప్రైస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మరి కొద్దిగా ఎక్కువ అనిపించింది, బట్ ఓకే, మనం తీసుకోవాలి కాబట్టి తప్పదు, టాయ్స్ కాబట్టి. ఈ టెడ్డీ బేర్ వచ్చి 850 చెప్పారనమాట వాళ్ళు, డోరమంది. ఇంకా అలాగే చూసుకుంటూ వెళ్ళాము. 3-4 షాప్స్ తిరిగాక అడిగాము చాలా షాప్స్లో, వాళ్ళు ఉండి బల్క్లో తీసుకోవాలి అని చెప్పేశారనమాట. వేస్ట్ అయిపోయింది, మేము పోయి చాలా షాప్స్ తిరిగాము, అడిగాము కూడా, బట్ దే సింపుల్లీ సెడ్ బల్క్లో తీసుకోవాలి, ఏమని హోల్సేల్ అని చెప్పారనమాట. అందుకని మీకు ఏమైనా తీసుకోవాలి ఎక్కువ అనుకుంటే మాత్రం వెళ్ళండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం. ఇంకా ఆకలి వేసింది, మామిడికి ఒక 2 పీసెస్ అంటే 30 రూపీస్ అని చెప్పారు, తీసుకో. ఇంకా అవి స్ట్రీట్స్లో ఉంటాయి, అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసి మనం ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది, తీసుకున్నాము. ఏం తీసుకున్నాం అనేది లాస్ట్లో పెడతాను. అందరినీ అడిగి తెలుసుకుంటే బస్ కోసం వెయిట్ చేసాం, 143 బస్సు. ఇంకా చూస్తే చాలా ఫుల్గా ఉంది, బట్ ఓకే,
వి టేక్ బస్. వాళ్ళని అడిగాం, బస్సు ఎక్కే ముందే కండక్టర్ అడిగాం అనమాట. శాంతినగర్ అని చెప్తే ఓకే అని చెప్పారు. 10 రూపీస్ ఇద్దరికి, 10, 10, 20 తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇంకా బస్సు ఎక్కాక ఇంకొక దింపేసి అనమాట, దింపేసి ఇక్కడే శాంతినగర్ అని చెప్పారు. అక్కడి నుంచి మేము చూస్తే 1.6 కిలోమీటర్స్ ఉంది గూగుల్ మ్యాప్లో. ఏంటిది ఇంకా ఇంత ఉందని చెప్పి ఇంకా మళ్ళీ కొంత దూరం నడిచాక అర్థమైంది అనమాట ఇది కాదు శాంతినగర్ అని చెప్పి. మళ్ళీ మేము ఇంకా నడవలేక మళ్ళీ అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాం జస్ట్ ఫర్ శాంతినగర్. అక్కడి నుంచి పీజీ కాదు, శాంతినగర్ వరకే చేసుకున్నాము. మేము బస్సు ఎక్కింది 20 ప్లస్ ఇక్కడికి 70. మళ్ళీ మేము నడిచామన్నమాట చాలా దూరం. దీన్ని బట్టి ఏమైందంటే మీకు తెలిస్తే పర్టికులర్గా బస్సులో వెళ్ళండి, లేదా ప్రిఫర్ టు ర్యాపిడో. మేము రిటర్న్ అయ్యేసరికి 4 అయిపోయింది. 11కి వెళ్ళి 4కి రిటర్న్ అయ్యాము. ఇంకా పీజీలో ఫుడ్ ఉంది కాబట్టి బయట ఫుడ్ తీసుకున్నాము. పరోటా వెజ్ అనమాట ఇద్దరము. పరోటా తీసుకున్నాము. పరోటా తీసుకొని ఇంకా తినేసేసి మనం ఇంకా షాపింగ్లో ఏమేమి తీసుకున్నాం అంటే ఫస్ట్ ఇది 250 అనమాట. క్వాలిటీ అయితే సూపర్, రియల్లీ వర్త్. 750కి తీసుకుందనమాట ఈ డ్రెస్. పర్లేదు, చాలా బాగుంది. హ్యాండ్స్ చాలా బాగున్నాయి అనమాట. కొద్దిగా మోడల్గా వచ్చేసి పర్లేదు, నాట్ బ్యాడ్, బాగుంది అనమాట. ఇంకా 2 షర్ట్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చి మా తమ్ముడికి, ఇంకోటి వచ్చి వాళ్ళ తమ్ముడికి. LM ఈచ్ షర్ట్ 350 పడింది, బెస్ట్ క్వాలిటీ. ఈ షర్ట్ వచ్చి 250 మాత్రమే, క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి 1150 సంథింగ్, అంత వర్త్ అనిపించలేదు, బట్ బాగుంది శారీ అయితే. 350 పడింది. ఈ టీషర్ట్ కూడా చాలా బాగుంది, ఓవర్ సైజ్ టీషర్ట్స్, బెస్ట్ క్వాలిటీ అనమాట. నెక్స్ట్ ఆగే స్టార్ ఐటమ్స్ 2 టాప్స్ తీసుకున్నాను. బెస్ట్ క్వాలిటీ 150 ఏను, బాగున్నాయి చూడడానికైతే. పర్లేదు, డైలీ వీ కెన్ యూజ్, డైలీ మనం వేసుకోవడానికి అయితే సరిపోతాయి. ఇంకా వాళ్ళ తమ్ముడికి బ్యాట్స్ తీసుకుంది 150, 2 కలిపేసి. ఇంకా నార్మల్ ఒక 2 నెయిల్ పాలిష్. దీన్ని బట్టి ఏంటంటే మీకు మంచి బార్గింగ్ స్కిల్స్ ఉండాలి, ప్లస్ ఏమైనా బల్క్లో తీసుకోవాలి అంటే వెళ్ళండి. ఇంకా నార్మల్గా తీసుకోవడానికి కూడా ఉన్నాయి, బట్ సెర్చ్ చేసి తీసుకోవాలి. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది అన్నిటికీ. ప్లస్ ఇంట్లో డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అవైతే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. మళ్ళీ స్ట్రీట్ ఫుడ్స్ అంటే మరీ అంత ఎక్కువ ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటాయి. అంతా చూసుకొని వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఫాలో చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.